ఇష్టపడగలిగిన నేను. అండ్ మేడం మీ పేరు అరుంధతి అని విన్నాం, నిజమేనా? అవును. ఓకే, అంటే ఒక సినిమాలో కూడా అరుంధతి జేజమ్మ అంటూ ఉంటారు, అదే మీ పేరు కూడా అరుంధతి. అండ్ అరుంధతి సర్టిఫికేట్స్ అన్ని కూడా అరుంధతినే ఉంటది. బట్ అరుణగా ఎలా ఓటర్ లిస్ట్ లో ఆ విధంగా ఎంట్రీ అయినప్పటి నుంచి అట్లనే పిలవటం అయిపోయింది. సో అదొకటే కాకుండా ఇంట్లో షార్ట్ నేమ్ గా పిలిచేవాళ్ళు, అరుణ్ పిలిచేవాళ్ళు, అరుణ్ అని పిలిచేవాళ్ళు, ఇట్లా అట్లా అరుణ అని అట్లా ఈజీగా షార్ట్ నేమ్తో ఆ విధంగా పిలిచి అది అట్లా అలవాటు అయిపోయింది. ఓటర్ లిస్ట్లో అది ఎంట్రీ చేశారు. సో అందుకని దాని తర్వాత కూడా అలియాస్ అరుంధతి అని కూడా ఉంటుంది. సో యాక్చువల్గా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అరుంధతి అనే పిలుస్తారు. ఇప్పటికి కూడా మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో అందరూ, మా బావగారు కానీ మా తోటికోడలు కానీ వీళ్ళంతా అరుంధతి, మా ఆడబిడ్డలు కానీ అందరూ అరుంధతి అనే పిలుస్తారు. చాలా మంది పాత మా బంధువులంతా అరుంధతి అనే పిలుస్తారు. మిమ్మల్ని జేజమ్మ అని ఫస్ట్ పిలిచిన వాళ్ళు ఎవరు, ఏమైనా గుర్తుందా మీకు? జేజమ్మ అని అంటే ఆ సినిమా అరుంధతి సినిమా వచ్చినప్పుడు సో ఆ గద్వాల గురించే మెయిన్ గా సినిమాలో చూపించారు, ఆ సంస్థానం గురించి చూపించారు. సినిమా ఇట్స్ నాట్ ఏ రియల్ స్టోరీ బట్ ఇట్స్ అ సినిమా. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా గద్వాల, నేను విమెన్ అక్కడ ఉన్నాను, నా పేరు అరుంధతి అని మా ఒరిజినల్ నేమ్. సో అట్లా ప్రజలు కూడా దాన్ని ఎందుకో ఆ విధంగా ఓన్ చేసుకున్నారు అంతే.